నమస్తే. గత ఏడాది రెండోసారి డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రష్యా ఇంధన వాణిజ్యాన్ని కట్టడి చేసి ఉక్రెయిన్తో యుద్ధానికి నిధులు అందకుండా చేయాలి అని అమెరికా లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా రష్యా భాగస్వామ్య దేశాలైన చైనా, భారత్లపై అదనపు సుంకాలు, మాస్కోకు చెందిన 2 దిగ్గజ చమురు సంస్థలపై ఆంక్షలు విధించింది. ప్రారంభంలో ఈ వ్యూహం ఫలితం ఇచ్చినట్టే కనిపించింది. కానీ ఫిబ్రవరి 28 తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త దాడులతో పశ్చిమాసియాలో యుద్ధానికి దారితీసి ప్రపంచ ఇంధన సరఫరాను ప్రభావితం చేసింది. చమురు మార్కెట్లను ఇది అనిశ్చితిలోకి నెట్టింది. ఈ పరిణామం రష్యాకు ఆయాచిత వరంగా మారింది. సముద్రంలో నిలిచిపోయిన ట్యాంకర్ల నుంచి 30 రోజుల పాటు క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేసేందుకు భారతీయ రిఫైనరీలకు అమెరికా అనుమతించింది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు సరఫరాకు అంతరాయం కలగకూడదు అనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా వాణిజ్య మంత్రి స్కాట్ బెసెంట్ అన్నారు. అంతేకాదు, ఉక్రెయిన్ యుద్ధం విషయంలో రష్యా ఆయిల్ పై విధించిన కొన్ని ఆంక్షలను సడలించే అవకాశాలను కూడా పరిశీలిస్తున్నట్లు బెసెంట్ తెలిపారు. ఈ ఏడాది ప్రారంభంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ దేశ ఆర్థిక వ్యవస్థ విషయమై కఠిన పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఉక్రెయిన్ పై యుద్ధాన్ని కొనసాగిస్తే దేశ ఆర్థిక వ్యవస్థపై భారీ భారం పడే అవకాశం ఉంది. సైనిక చర్యను తగ్గించడమా, భారాన్ని మోయడమా, ఈ 2 చాయిస్లలో ఏదో ఒక దాన్ని ఆయన తప్పక ఎంచుకోవాల్సిన పరిస్థితి. రష్యా ఈ ఏడాది బడ్జెట్లో ప్రధాన ఎగుమతి అయిన చమురు యూరల్స్ క్రూడ్ ధర బ్యారెల్ $59గా అంచనా వేసింది. కానీ పశ్చిమ దేశాల ఆంక్షలు, అధిక వడ్డీలు, శ్రామికుల కొరత వంటి కారణాలతో ఇంధన ఆదాయం 2020 జనవరి కంటే కనిష్టానికి పడిపోయింది. రష్యా ఆర్థిక మంత్రిత్వ శాఖ కేంద్ర బ్యాంకు నష్టాన్ని ఎలా తగ్గించాలో చర్చిస్తున్న సమయంలో పుతిన్కు ట్రంప్ ఒక పరిష్కారాన్ని అందజేశారు. అదే ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు. దీంతో చమురు ధరలు పెరిగి మాస్కో ప్రధాన ఆదాయ వనరుకు ఊతమిచ్చాయి. ఇరాన్ చమురు కేంద్రాలపై దాడుల తరువాత ముడి చమురు ధరలు 65% మేర పెరిగి బ్యారెల్ $100 దాటింది. ఉక్రెయిన్ పై రష్యా పూర్తి స్థాయి యుద్ధంతో 2022 వేసవి తరువాత ఈ స్థాయిలో క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం ఇదే మొదటిసారి. ఈ పెరుగుదల రష్యాకు కీలక సమయంలో భారీ ప్రయోజనం కలిగించింది. కార్నెగీ రష్యా యురేషియా సెంటర్ సీనియర్ ఫెలో సెర్గే వ్యాకులెంకో మాట్లాడుతూ, పుతిన్ ప్రభుత్వం ఇప్పటి వరకు పన్నులు పెంచడం, ఖర్చులను అవసరమైతే సైనిక వ్యయాన్ని తగ్గింపు వంటి కఠిన నిర్ణయాలను పరిశీలిస్తోంది అన్నారు. ఈ సమయంలో ఇజ్రాయెల్, అమెరికా దాడులు, ఇరాన్ ప్రతీకార చర్యలతో పశ్చిమాసియాలో యుద్ధం విస్తరించి హర్మూజ్ జలసంధి మూసివేయడంతో రవాణా స్తంభించి ఆయిల్ ధరలకు రెక్కలొచ్చాయి. ఇది రష్యాకు ఊహించని కానుక. మాకు జీవం పోసింది అని రష్యా ఇంధన శాఖ మాజీ డిప్యూటీ మంత్రి వ్లాదిమిర్ మిలోవ్ వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు పశ్చిమ దేశాల ఆంక్షలతో రాయితీలు ఇచ్చి అమ్ముకున్న చమురును ఇకపై పెరిగిన ధరలకు అనుగుణంగా డిస్కౌంట్లు ఇవ్వకుండానే విక్రయించే అవకాశం ఉంది. పుతిన్తో ఫోన్లో సంభాషణ అనంతరం ట్రంప్ మాట్లాడుతూ కొన్ని రకాల చమురుపై ఆంక్షలు తొలగించనున్నట్లు ప్రకటించారు. ఈ పరిస్థితిని రష్యా పూర్తిగా స్వప్రయోజనాల కోసం వినియోగించుకుంటోంది.